నేను ఇచ్చాపురం నుంచి యాత్ర ప్రారంభించినప్పుడు గంగమ్మ తల్లికి పూజ చేసి వెళ్ళాను. నా మత్స్యకారులు, నా కుటుంబీకులు ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. మన కాకినాడలో ఒక మత్స్యకారుల తల్లి చిన్నపాటి వీడియోలో ఆవిడ అడిగారమ్మా మీకు ఏదైనా చెప్తారా అంటే చిన్న బోట్ లో ఉంది ఆవిడ. అదే జీవనం, అదే ఇల్లు, అదే పడగది, అదే వంటగది. ఆవిడ ఒకటే ఉంది, మీరు మాట్లాడి వెళ్ళిపో అంటే లేదమ్మా మేము పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి జనసేన దగ్గర నుంచి వచ్చామంటే రా నీతో మాట్లాడుతాను రా. ఆ తల్లి మాట్లాడిన విధానం నన్ను కదిలించేసింది. మేము అందుకని ఇచ్చాపురంలో గంగమ్మ తల్లికి స్నానం చేసి గంగ పుత్రులకి నేను ఆ రోజు భరోసా ఇస్తానని చెప్పాను. ఈ రోజున మత్స్యకారులకి, ముఖ్యంగా మత్స్యకారులకు సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్ అండ్ డెవలప్మెంట్ బ్యాంక్ ని స్థాపిస్తాం. నన్ను మత్స్యకారులు అడుగుతుంది మాకు డీజిల్ కి మాకు కొంచెం రిబేట్ ఇవ్వమని చెప్పి. అలాగే వేట లేని సమయంలో 300 రోజులు మేము ఉపాధి కల్పనిస్తాం. అలాగే తుఫాన్ హెచ్చరిక సమయంలో మీరు వేటకి వెళ్ళలేని సమయంలో రోజుకి 500 రూపాయల చొప్పున మేము వేటకెళ్ళిన మత్స్యకారులకి మేము ఆర్థిక సహాయం అందజేస్తాం. అన్ని మత్స్యకారుల గ్రామాలకి 2 సంవత్సరాల లోపు వచ్చిన ప్రభుత్వం స్థాపించిన 2 సంవత్సరాల లోపు మీ అందరికి సురక్షిత మంచినీటి సరఫరా చేసి పెడతాం మీ అందరికి. అలాగే ఏ మూలకెళ్ళినా కాకినాడ హార్బర్ చూసాం, మత్స్యకారుల్ని అస్తవ్యస్తం చేసి వీళ్ళు అమెరికాలో ద్రాక్ష కొనుక్కుంటున్న పెద్ద మనుషులు ఉన్నారు. మత్స్యకారులు పడవలు ఆపుకోవడానికి జట్టీలు లేవు. ప్రతి మత్స్యకారులకు ప్రత్యేకమైన జట్టీలు ఏర్పాటు చేస్తాం. వారి కోసం ప్రత్యేకమైన హార్బర్స్ నిర్మిస్తాం. వేల సంఖ్యలో ఉద్యోగావకాశాలు కల్పిస్తాం. అలాగే మత్స్యకారులకి డీప్ సీ ఫిషింగ్ కోసం మీరు దూర ప్రాంతాలకు వెళ్ళి మీరు ఎక్కువ డీప్ సీ ఫిషింగ్ వల్ల మీకు కార్పొరేట్ ట్రాలర్స్ కి మీకు సమానంగా మీకు ప్రత్యేకంగా పెద్ద బోట్లని మన పడవలు మీకు అందజేస్తాం మీ అందరికీ. దాన్ని ఒక కమ్యూనిటీ ద్వారా మీకు సంస్థ ద్వారా మీకు అందజేస్తామని తెలియజేసుకుంటా ఉన్నాం.